మూడోసారి అధికారాన్ని చేపట్టబోతుంది. ఇవాళ కాంగ్రెస్ తో పాటు ఐఎన్డీఏ పేరుతోని కూటములన్నీ వస్తున్నాయి. గుంట నక్క లెక్క వస్తున్నారు. వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్ లో కనీసం దరిదాపులు లేకుండా ఓడిపోయే పరిస్థితి. అవునా కాదా? ఇలా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఐపీఎల్ మ్యాచ్ లో క్రికెట్ రాజకీయ ఐపీఎల్ మ్యాచ్ లో మనం గెలవబోతున్నాం 400 సీట్లు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా టీపీఎల్ మ్యాచ్ నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ తెలంగాణలో జరుగుతుంది. మన కెప్టెన్ ఎవరంటే కిషన్ రెడ్డి గారు మన కెప్టెన్. ఈ తెలంగాణలో టీపీఎల్ మ్యాచ్ లో క్రికెట్ టీం కు కెప్టెన్ గా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒకవైపు పోటీ చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎం పార్టీతోని ఆ పార్టీతోని ఈ పార్టీతో కలిసి వాళ్ళు గుంపుగా వస్తున్నది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ సింహం లెక్క సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు పక్కా గెలుస్తున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి గారి మోడీ గారి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో ఇవాళ నేను కూడా ఎట్టి బస్సులో మీ అందరి కష్టాచితంగా నేను గెలవబోతున్నా. దాంతో పాటు ఇవాళ డీకే అరుణ గారు ఇలా మా పాలమూరులో గెలవబోతున్నారు. ఇలా ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ లో గెలవబోతున్నారు. ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరిలో గెలవబోతున్నారు. దాంతో పాటు బెదక్ లో రఘునందరావు గారు గెలవబోతున్నారు. ఇవాళ హైదరాబాద్ లో మాధవిలత గారు గెలవబోతున్నారు. దాంతో పాటు వరంగల్ లో ఆరూరి రమేష్ గారు గెలవబోతున్నారు. పెద్దపల్లిలో గోమాత శ్రీనివాస్ గారు గెలవబోతున్నారు. నల్గొండలో సైద్ రెడ్డి గారు గెలవబోతున్నారు. దాంతో పాటు చేవెలలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలవబోతున్నారు. జహీరాబాద్ లో బీబీ పాటిల్ గారు గెలవబోతున్నారు. ఖమ్మంలో వినోదరావు గారు గెలవబోతున్నారు. భువనగిరిలో బూర నర్సయ్య గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇట్లా అన్న అయిపోయినా ఇంకోనే ఆదిలాబాద్ నగేష్ గారు వారు కూడా తప్పకుండా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇవాళ నాగర్ కర్నూలులో భరత్ గారు గెలవబోతున్నారు. ఇది కిషన్ రెడ్డి గారి టీపీఎల్ టీం. మ్యాచ్ నడుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళకు ఇలా క్రికెటర్స్ ప్లేయర్స్ దొరకలేరు. వాళ్ళకు మ్యాచ్ నడుస్తుంటే కూడా కాంగ్రెస్ వాళ్ళకు ప్లేయర్స్ దొరకలేరు. ఇలా బీఆర్ఎస్ లకు ఉన్న ప్లేయర్స్ ఆ కేసీఆర్ ముఖం చూసి ఆడలేకపోతున్నారు. డైలమాలు ఉన్నారు. ఇవాళ ఉత్సాహంతో హుషారుగా పనిచేసేది ఈ తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి టీము. తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తూ గట్టి ఆడుతున్నది. వాళ్ళ దేశంలో నరేంద్ర మోడీ గారి టీం ఇలా ఉత్సాహంగా ఉరుకలెత్తుతూ ఇలా రాజకీయాల్లో ఐపీఎల్ మ్యాచ్ గెలవబోతున్నాం. ఇలా అందుకే ఈ కరీంనగర్ పార్లమెంట్ లో ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ వాతావరణం నెలకొన్నదంటే అది మీరు కష్టపడి పనిచేయడం వల్లనే ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ వాతావరణం. నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు. మీరు పూర్తి సమయం ఇచ్చి దాదాపు 45 రోజుల పాటు ప్రజాహిత యాత్ర చేస్తే మీరు అందరు సమయం ఇచ్చారు. నేనంటే అభ్యర్థిని, నేను పోటీ చేస్తున్నా, నేను ఎంపీ అవుతా. మీకేమవసరమన్నా పోటీ చేయడానికి, పనిచేయడానికి? ఎందుకు సమయం ఇవ్వాలన్నా? దేనికోసం సమయం అయినా? పార్టీ కోసం నమ్మిన సిద్ధాంతం కోసం నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేయడం కోసం. ఎందుకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఈ దేశం శక్తివంతమైన భారతదేశంగా నిర్మాణం ఇంకా కావాలంటే, ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇదే విధంగా కొనసాగాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే, ఈ తెలంగాణకు నిధులు రావాలంటే, ఈ తెలంగాణ గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ అభివృద్ధి చెందాలంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందని ఒక కసితోని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, కరీంనగర్ పార్లమెంట్ లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కష్టపడి పనిచేయడం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 సీట్లు ఇలా పక్కా ఇలా గెలవబోతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి కార్యకర్తలారా, ఇవాళ తెలంగాణ ఎక్కడ చూసినా ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. నేను తిరుగుతున్నా, నిన్న కూడా పోయినా. నిన్న కొనుగోలు కేంద్రాలకు పోతే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న పార్టీ ఏది అంటే కాంగ్రెస్ పార్టీ. ఇలా 100 రోజుల్లో హామీలు ఇన్నారు.
100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచన. ఇవాళ మీ ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. మీరు మన రైతు దీక్ష చేసినాం, చాలా మంది రైతులు వస్తే మీకు గెలుస్తున్నారు. ఏ కొనుగోలు కేంద్రంలోనైనా ఇప్పటికీ కొనుగోలు ప్రారంభమైనయా? అయినా ఎక్కడైనా అక్కడక్కడ ప్రారంభమైన కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం తరుగు తాలు లేకుండా ఎక్కడైనా కొనుగోలు ప్రారంభించారా? ఎక్కడైనా మీ ప్రాంతంలో బోనస్ ఇచ్చిరా 500 రూపాయలు? ఎక్కడైనా మీ ప్రాంతంలో ఇలా కౌలు రైతులకు గాని ఇలా 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసిరా? ఎక్కడైనా మీ ప్రాంతంలో 2 లక్షల రుణమాఫీ రైతులకు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఎక్కడైనా మీ ప్రాంతంలో నష్టపోయిన రైతులకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇక్కడ నష్టపరిహారం ఇచ్చిందా? మరి రైతులు ఇలా ఇబ్బంది పడుతుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం స్పందించి ఇలా వర్షం అబ్బొస్తుంది, ఇలా వడ్లని వచ్చి ఇలా కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఇలా గ్యారెంటీ ఏందన్న పరిస్థితి, రైతుల పరిస్థితి ఏంది? వల్ల కనీసం కొనుగోలు ప్రారంభించలేదు. సమీక్షలు చేయడం ముఖ్యం కాదు, సమీక్షలు చేయాల్సిందే. వీళ్ళ మీద చర్యలు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామనడం కాదు. ఇలా పని జరగాలి, రైతులకు న్యాయం జరగాలి. రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తేనే వాళ్ళ రైతులు సంతోషంగా ఉంటారు తప్ప వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇవాళ టెన్షన్ వాతావరణంతో ఇలా బతికే పరిస్థితి. ఇలా 3 లక్షల రుణం ఇస్తున్నారు వడ్డీ లేని కాంగ్రెస్ పార్టీ. అరే రైతులకు డిఫాల్టర్ గా చేసింది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఆల్రెడీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని ఇవాళ రుణమాఫీ చేయకపోవడం వలన ఇప్పటికే రైతులు